హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కల్పన పై ఏంజల్. ఈ ఛానల్లో మనం పైథాన్ లాంగ్వేజెస్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఎలా నేర్చుకుందామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్రడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకోయే ముందు ఫస్ట్ మనం కోడింగ్ని ఎందుకు నేర్చుకుంటున్నాం, వై వి నీడ్ కోడింగ్, అసలు కోడింగ్ అంటే ఏంటి, ఈ పైథాన్, జావా, సి++, ఎందుకు అనుకున్నారో చూద్దాం. వై వి నీడ్ కోడింగ్. ఇప్పుడు హ్యూమన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కమ్యూనికేట్ కావడానికి ఏదో ఒక లాంగ్వేజ్ ఉంటది. లైక్ ఇంగ్లీష్, తెలుగు. ఈ లాంగ్వేజ్‌లో హ్యూమన్స్ వచ్చేసి కమ్యూనికేట్ అయితారు. అలాగే కంప్యూటర్‌తో హ్యూమన్ కమ్యూనికేట్ కావాలంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి చాలా యూజ్‌ఫుల్ అయిపోతాయన్నమాట. అందుకే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని, కోడింగ్‌ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఈజీగా కంప్యూటర్‌తో కమ్యూనికేట్ కావడానికి. అలాగే మనం ఇచ్చిన అవుట్‌పుట్‌ని ఆ కంప్యూటర్ అనేది అర్థం చేసుకొని మనకి అవుట్‌పుట్‌ని ఇచ్చేస్తుంది. వాట్ ఈస్ పైథాన్? అసలు పైథాన్ అంటే ఏంటి? పైథాన్ ఈస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. ఇదొక హై లెవెల్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని లైన్ బై లైన్ రీడ్ చేసి మనకి అవుట్‌పుట్‌ని ఇస్తుంది. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే పైథాన్, జావా, సి++, ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్‌లో ఉంటాయన్నమాట. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్‌ని కంప్యూటర్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్‌లోకి అండర్‌స్టాండ్ చేసుకొని మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ కావడానికి మధ్యలో కంపైలర్ అనే ఒక గ్యాడ్జెట్ ఉంటది. ఈ గ్యాడ్జెట్ ఏం చేస్తదంటే మనం ఇచ్చిన హై లెవెల్ లాంగ్వేజ్‌ని లో లెవెల్‌లోకి కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కి అర్థమయ్యే విధంగా చెప్తది. అప్పుడు మనం ఇచ్చిన ఇన్‌పుట్ అనేది అవుట్‌పుట్‌లో జనరేట్ చేస్తుంది ఈ కంప్యూటర్. క్రియేటెడ్ బై జూడియో వాన్ రోజమ్. ఇతడు పైథాన్ ప్రోగ్రామ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 1991. ఇవనేవి మీకు బిట్స్‌లో యూజ్ అయితాయన్నమాట బాగా. నోన్ ఫర్ సింప్లిసిటీ, రీడబిలిటీ అండ్ వర్సటాలిటీ. Known for simplicity, readability, and versatility. Used in web development, data science, AI automation, game development, and more. సింప్లిసిటీ అంటే పైథాన్ లాంగ్వేజ్ అనేది సింపుల్గా ఉంటుంది. రీడ్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. వర్సటాలిటీ, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్సెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఏఐ, ఆటోమేషన్, గేమ్ డెవలప్మెంట్ అండ్ మోర్. వీటన్నిటిలో పైథాన్ లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాం. వై వి లెర్న్ వై వి లెర్న్ పైథాన్? పైథాన్ ఈజ్ ఎ బిగినర్ ఫ్రెండ్లీ సింటాక్స్. ఇది బిగినర్స్‌కి చాలా ఈజీ అన్నమాట. ఈజీగా అండర్‌స్టాండ్ చేస్తారు బిగినర్స్. ఎవరైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ పైథాన్ అనేది చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటది. దీనిలో చాలా ఈజీ సింటాక్స్ అనేవి ఉంటాయి. కాంప్లెక్స్‌గా ఉండవు. లైక్ జావా, సి++ లాగా. దీంట్లో చాలా లైబ్రరీస్ అండ్ హ్యూజ్ కమ్యూనిటీస్ ఆర్ ఆల్రెడీ పైథాన్‌లో లైబ్రరీస్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ నంపై, పాండాస్, ఇవన్నీ లైబ్రరీస్. మనం ముందు ముందు వీడియోస్‌లో చూద్దాం దీనిల గురించి. కెరియర్ ఆపర్చునిటీస్. ఈ పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సాఫ్ట్‌వేర్, డేటా సైన్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్. వీటన్నిటిలో మనం పైథాన్‌ని యూజ్ చేస్తాం. దీనికోసమే మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని నేర్చుకుంటున్నాం. ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. పైథాన్ యొక్క ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, డైనమికల్లీ టైప్డ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అండ్ ప్రొసీజరల్, ఎక్స్పెన్సివ్ స్టాండర్డ్ లైబ్రరీ. దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్. సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. చాలా సింపుల్‌గా అండ్ ఈజీగా లెర్న్ చేయొచ్చు పైథాన్‌ని. అండ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఇందాక చెప్పా కదా, కోడ్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ హ్యాండిల్స్ ద మోర్ మెమరీ డేటా. అంటే చాలా మెమరీ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేస్తది ఆటోమేటిక్‌గా. డైనమికల్లీ టైప్డ్. నో నీడ్ టు డిక్లేర్ వేరియబుల్స్ టైప్స్ ఎక్స్‌ప్లిసిట్‌లీ. మనం
ఈ డైనమికల్ టైప్స్ ఇవన్నీ వేరియబుల్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికొకటి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అండ్ ప్రొసీజరల్. హూప్స్ కాన్సెప్ట్స్ అంటారు కదా జావాలో, అలాగే పైథాన్‌లో గాని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అండ్ ప్రొసీజరల్ ఇలాంటివన్నిటివి ఉంటాయన్నమాట. ఎక్స్‌టెన్సివ్ స్టాండర్డ్ లైబ్రరీస్ గాని ఉంటాయి. ఈ లైబ్రరీస్ ఎందుకంటే మనం ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేయడానికి అండ్ ప్రాజెక్ట్స్‌ని, ఫైల్స్‌ని హ్యాండిల్ చేయడానికి ఈ లైబ్రరీస్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇవన్నీ ముందు ముందు మనం చాలా బాగా నేర్చుకుందాం అండ్ ఈజీగా, క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకి. సెటప్ పైథాన్. ఫస్ట్ మనం ఈ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకొక ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ఉండాలి గదా! లైక్ మనం ఎక్కడ పోయి నేర్చుకోవాలి? ఇప్పుడు మనకి కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయనుకో, మనం కాలేజ్‌లో ఎక్కడికి పోయి నేర్చుకుంటాం? ల్యాబ్స్‌లోకెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని నేర్చుకుంటాం. అలాగే పైథాన్ లాంగ్వేజ్‌ని ఎలా నేర్చుకోవాలంటే, ఒక ఐ ఆహ్, ఐడియల్స్ ఉంటాయి. అంటే ఇక్కడికెళ్ళి మనం ఒక కోడ్‌నిస్తే అది రన్ చేసి మనకి అవుట్‌పుట్ ఇస్తుంది. అలా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అవేవంటే పైచార్మ్, వీఎస్ కోడ్, జూపిటర్ నోట్‌బుక్, ఐడియల్. ఐడియల్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. నేను మీకి బిగినర్ ఫ్రెండ్లీలో ఐడియల్ పైథాన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ గూగుల్‌కెళ్ళి ఐడియల్ పైథాన్ అని సెర్చ్ చేయండి. అందులో మీకి డౌన్‌లోడ్ పైథాన్ అని వస్తుంది. ఇక్కడ మీరు డౌన్ డౌన్‌లోడ్ అని క్లిక్ చేస్తే అది ఓపెన్ అయితుంది పేజ్. ఇక్కడ, ఇక్కడ కిందికెళ్తే మీకి రిలీజ్ అయిన ఉంటాయన్నమాట పైథాన్‌వి. మీకు ఏ దాంట్లో కావాలనో చూసుకొని విండోస్‌లో కావాలంటే విండోస్‌లో కావాలని విండోస్‌లో క్లిక్ చేయండి. విండో వాళ్ళు విండోలో, మ్యాక్ వాళ్ళు మ్యాక్‌లో అండ్ లెనెక్స్ వాళ్ళు లెనెక్స్‌లో అని ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత విండో ఇన్‌స్టాలర్ 64 బిట్ అని ఉంటది. అక్కడ క్లిక్ చేస్తే మీకి డౌన్‌లోడ్ అయిపోతుంది ఐడియల్. ఆల్రెడీ నా దగ్గర ఐడియల్ పైథాన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డౌన్‌లోడ్ లేని వాళ్ళు ఇక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఐడియల్ పైథాన్ అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఫైల్ అని ఇలా కనిపిస్తుందనమాట. పైథాన్ 3.13 ఇవి వర్షన్స్. ఇక్కడ మన ప్రోగ్రామ్‌ని ఎంటర్ చేయొచ్చనమాట. ఫస్ట్ మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్‌ని ఎంటర్ చేద్దాం. దానికంటే ముందు నోట్సెస్ కావాలంటే నాకి కామెంట్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ నోట్స్ ఫర్ యూ. ప్రింటింగ్ ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఆన్ ఐడియల్. మనం ఐడియల్‌లో ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ అంటే ఇది ప్రింట్ చేసేస్తుందనమాట పైథాన్‌లో. మనం జావాలో అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ రాయాలా? పైథాన్‌లో అవసరం లేదు. 1 లైన్‌లో మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని అది కన్వర్ట్ చేసి మనకి అవుట్‌పుట్ ఇచ్చేస్తుంది. డబుల్ కోట్స్. మనం ఇక్కడ డబుల్ కోట్స్ అయినా రాయొచ్చు అండ్ సింగిల్ కోట్స్ అయినా రాసి మనం ఒక ఇన్‌పుట్‌ని ఇవ్వచ్చు. లైక్ హలో వరల్డ్. ఇక్కడ నేను హలో వరల్డ్ అనేసి ఒక ఇన్‌పుట్ ఇస్తున్నా. మనం ఎంటర్ చేసిన వెంటనే మనకి అవుట్‌పుట్ వస్తుంది. హలో వరల్డ్ అండ్ హలో. ఇప్పుడు ఒకసారి మనం ఈ డబుల్ కోట్స్ తీసేసి ప్రింట్ చేసి చూద్దాం. మనకి ఎర్రర్ వస్తుంది. లెట్స్ సీ. చూడండి సింటాక్స్ ఎర్రర్. అంటే ఇక్కడ సింటాక్స్ అనేది డబుల్ కోట్స్ అన్నమాట. ఇన్‌వాలిడ్ సింటాక్స్ పర్హాప్స్ యూ ఫర్గాట్ ఎ కామా. ఇలా మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, మనం ఇచ్చే ఇన్‌పుట్ అనేది ప్రింట్ చేసే దాంట్లో డబుల్ కోట్స్ కానీ, సింగిల్ కోట్స్‌లో గాని ఉండాలి. ఇప్పుడు ఒకసారి సింగిల్ కోట్స్‌లో పెట్టి చూద్దాం. హలో వరల్డ్. ఇప్పుడు మనం ఎంటర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. హలో వరల్డ్. కంగ్రాచ్యులేషన్స్ యూ డన్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక క్వెషన్ ఇచ్చాను క్విజ్ లాగా అన్నమాట. వాట్ ఈస్ మెయిన్ రీజన్ దట్ పైథాన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నేను మీకు ఇంతకు ముందు చెప్పా కదా ఆ పాయింట్స్‌లో ఈ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ ఉండింటది. ఈ 4 ఏది కరెక్టో మీరు గెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇట్ యూజెస్ కాంప్లెక్స్ సింటాక్స్. ఇట్ హ్యాస్ సింపుల్, రీడబుల్
English like syntax, it can only be used for web development. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ బాక్స్లో ఆప్షన్స్ ఏ కరెక్ట్ ఆప్షన్స్ని టైప్ చేసి రాయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Bye bye. Have a nice day.